మహాదేవా నా రక్షక నమస్కరింతు నిన్ మారనియో మహాదేవా మహాదేవా నీ ఏక పుత్రుండిలన్ నాహేయ పాపముల్ భరించిన సహాయుడై కామరణించేనంచు ఓహో ఆశ్చర్యపడి స్మరింతున్ ఓ రక్షక నే స్తుతి పాడెదన్ నూరంతలన్ మహాదేవా నా రక్షక నమస్కరింతు నిన్ మారనియో మహాదేవా క్రీస్తు ఆర్భాటముతో వచ్చి నీ స్థలమందు నన్ను చేర్చగా నే స్థితో సాష్టంగా పడి నీ స్తుతి చేతును మహాదేవా ఓ రక్షక నీ స్తుతి పాడెదన్ నూరంతలన్ మహాదేవా నా రక్షక నమస్కరింతు నిన్ మారనియో మహాదేవా. సాంగ్ నెంబర్ 8. ఐ ఆమ్ వీక్ బట్ థou art స్ట్రాంగ్. ఎంతమందికి వచ్చి పాట? ఐ ఆమ్ వీక్ బట్ థou art స్ట్రాంగ్. ఇంగ్లీష్. ఇంగ్లీష్ పాట ఎంతమందికి వచ్చి? దీని అర్థం ఏంటంటే నేను బలహీనుడు కానీ నువ్వు బలవంతుడు కనుక నన్ను అన్ని తప్పుల నుంచి నన్ను కాపాడు, నేను నడిచినంత కాలము నన్ను తృప్తిపరచు, నీకు దగ్గరగా మరి తీసుకురమ్మని ఈ పాట యొక్క అర్థం. I am weak but thou art strong. Jesus, keep me from all wrong. I'll be satisfied as long as I walk, dear Lord, close to thee. Just a closer walk with thee. Granted, Jesus is my plea. Daily walking close to thee. Let it be, dear Lord, let it be. Through this world of toils and snares, if I falter, Lord, who cares? Who with me my burden shares? None but thee, dear Lord, none but thee. Just a closer walk with thee. Granted, Jesus is my plea. Daily walking close to thee. Let it be, dear Lord, let it be. When my feeble life is old, and time for me will be no more, guide me gently, safely, oh, to thy kingdom, dear Lord, to thy shore. Just a closer walk with thee. Granted, Jesus is my plea. Daily walking close to thee. Let it be, dear Lord, let it be. ఎంతమందికి వచ్చింది?
మూడవ పాట ఆఖరి వచనం పాడుకుందాం. ఆనంద గీతములు పాడి ఆశీర్వాదం ఆదరణ. ఆఖరి వచనం. ఆనంద గీతములు పాడి ఆశీర్వాదం ఆదరణ పొంది ఆహాన రక్షకుడు యేసే నా నాయకుడు ఆసక్తితో వెంబడింతును. ఆహాన రక్షకుడు యేసే నా నాయకుడు ఆసక్తితో వెంబడింతు. అయినా కానీ దేవా నిన్నే ప్రేమింతును, ఏది ఏమైనా కానీ దేవా నిన్నే ప్రేమింతును. లోకాశలకు లొంగిపోక లోకానికే ప్రకటింతును. లోకాశలకు లొంగిపోక లోకానికే ప్రకటింతును. సజీవుడు నా విమోచకుడని సిలువా విధానము కోరుదున్. సజీవుడు నా విమోచకుడని సిలువా విధానము కోరుదున్. ఆనంద గీతములు పాడి ఆశీర్వాదం ఆదరణ పొంది ఆహాన రక్షకుడు యేసే నా నాయకుడు ఆసక్తితో వెంబడింతును. ఆహాన రక్షకుడు యేసే నా నాయకుడు ఆసక్తితో వెంబడింతును. మంచిది. Now, Brother Rajan Thomas in our midst, he will deliver the word of God. Brother Rajesh translating to them. Please come. So the morning session, I was concentrating more on the introduction and certain things on the upper room ministry. ఉదయకాల సమయంలో మనము మేడగది పరిచర్య సంబంధించిన ఉపోద్ఘాతం వరకు కొన్ని వివరాలు మనం విన్నాం. Now we will advance in this meditation. తర్వాత So the Lord had demonstrated himself ప్రభు ఇక్కడ to follow certain principles in life, spiritual principles in life. జీవితంలో మనం అవలంబించవలసిన కొన్ని ఆత్మీయ విషయాలను లేక నియమావళిని ప్రభువు ఇక్కడ చేసి వారికి చూపించడం జరిగింది. I am fascinated to see there are several teachers over here in the school, colleges and all. ఇక్కడ కూర్చున్న వారిలో చాలా మంది కూడా కాలేజీల్లోను స్కూల్స్ లోను ఉన్న పనిచేస్తున్న టీచర్లు ఉన్నారు ఇక్కడ అందరూ కూడా. And this is exactly what a teacher does. ఒక ఉపాధ్యాయుడు అక్షరార్థంగా ఈ రీతిగానే అతడు వ్యవహరిస్తూ ఉంటాడు. Especially that method is very much systematically nowadays followed in different countries. వేరే వేరే దేశాల్లో కూడా ఈ ఉపాధ్యాయులు బోధనా విధానంలో కూడా ఈ నియమావళిని ఖచ్చితంగా కూడా అవలంబిస్తూ ఉంటారు. As far as the Bible study, doctrinal study is concerned, there is an equation for that. అయితే బైబుల్ పఠనానికి సంబంధించి లేకపోతే సిద్ధాంత బోధ వివరణకు సంబంధించి ఆలోచన చేసినట్లయితే ఒక విధానాన్ని ఈ రీతిగా మనం చెప్తాం. The message is saying, ఈ యొక్క వర్తమానం అనేది చెప్పేది message cannot be altered, the doctrines cannot be altered. వర్తమానము ఒకటే, సిద్ధాంతము అనేది ఏమాత్రం కూడా మార్పు చేయడానికి కుదరదు. But it can be presented in different methods. అయితే వేరే వేరే విధానాల్లో ఆ వర్తమానాన్ని ఇతరులకు తెలియజేయడం జరుగుతుంది. The methods can be varied even though the message is same.
వర్తమానము వాక్యము ఒకటే అయినప్పటికీ ఆ దాన్ని ఇతరులకు తెలియజేసే విధానంలో పలు మార్పులు కూడా ఉంటాయి. The method internationally nowadays followed is actually TDD method. Teach TDD method. TDD. ఈ అంతర్జాతీయంగా ఈ రోజుల్లో ఈ బోధనా విధానంలో పలు మార్పులు వచ్చాయి. ఒక విధానాన్ని అందరూ కూడా అనుసరిస్తున్నారు. దాన్ని ఏమంటారంటే టిడిడి. T stands for teach. టి అంటే బోధించుట. And that means verbally you teach. అనగా మనం నోటి ద్వారా వాక్కు ద్వారా ఇతరులకు నేరుగా దాన్ని బోధించుట. Verbally you teach. ఆ వాక్కుల ద్వారా నేరుగా దాన్ని చెప్పటం. Your thoughts you put across in language. మీ సొంత భాషలో మీకున్న ఆలోచనలను సరళమైన మాటలతో ఇతరులకు తెలియజేయడం. And then demonstrate that. Show that to your students. అంత మాత్రం కాకుండా ఆ మాటలను నీ విద్యార్థులకు నీవు కనబరచాలి, చూపించాలి ఆ వాక్కును And కూడా. the last D is ఆ రెండో మాట డి అంటే డెమాన్స్ట్రేషన్, కనబరచడం. make them to do that. మూడో డి డీలు మూడో మాట డి అంటే చేయుట, వారు చేసేటట్లు చూడాలి. So teach, demonstrate and do. కాబట్టి మొట్టమొదటి వారికి నేర్పించటము, వారికి కనబరచటము, వారికి చెప్పింది వారు చేసేటట్లు చూడటము. This is the same thing that the Lord present over here. యేసుక్రీస్తు ప్రభువారు కూడా ఇదే విధానాన్ని ఈ అధ్యాయంలో చేసినట్లు కనపడుతుంది. He was teaching a very, very prime subject over here. చాలా ఎంతో మంచి అంశాన్ని లేకపోతే ఉన్నతమైన అంశాన్ని వారికి బోధిస్తూ ఉన్నాడు. Then he demonstrated that వారికి ఆయన ప్రభువు నేర్పించిన విషయాలను by వారికి కనబరిచాడు. washing the feet of Christ, ఏ feet రీతిగా of the disciples. ఏ రీతిగా కనబరిచాడు అనగా శిష్యుల పాదములు కడగడ ద్వారా తాను చెప్పింది వారికి కనబరిచాడు. That he became a humble servant, demonstrated himself as a humble servant. తనను తాను ఏ రీతిగా కనబరుచుకున్నాడంటే చాలా తగ్గించుకున్న దీనుడైన దాసునిగా తాను కనబరుచుకున్నాడు. Then it says in 13 verse 13, chapter 13. ఇప్పుడు 13వ అధ్యాయం యోహాను సువార్త 13వ వచనంలో వారికి ఏమని చేయమని చెప్తున్నాడు? You ought to wash one another's feet. You need to do that. 13వ అధ్యాయము 15వ వచనంలో మీరును నేను చేసిన విధముగా మీరును ఒకరికి ఒకరు ఆ రీతిగా చేయాలి అని 14వ వచనంలో చెప్పాడు. The word of God, whatever the Lord taught and the disciples taught, or apostle or the New Testament or Old Testament, is not remain in our brain like a theological or or theoretical knowledge. గమనించండి, ప్రభు చెప్పిన మాటలు కావచ్చు, అపోస్తలులు చెప్పిన మాటలు కావచ్చు, లేకపోతే పత్రికల్లో చెప్పబడిన మాటలు కావచ్చు, చెప్పబడిన ఏ మాటలు కూడా కేవలం మన ఆలోచనలోనే పాతుకొని పోయి అవి సిద్ధాంతపరంగా ఉండటం మాత్రమే కాకుండా దాన్ని మనం మాదిరిగా అనుకరణలో పెట్టేవిగా ఉండాలి. We need to practically do that. వాటన్నిటిని కూడా ఎంతో క్రియాత్మకంగా మన ఆచరణలో మనం పెట్టే వాక్కులుగా ఎన్ని ఉండిపోవాలి. The Lord said, you do that. ప్రభు చెప్పిన మాట కూడా అదే, మీరును ఆ రీతిగా చేయుడి అని చెప్పాడు. I taught you. నేను మీకు నేర్పించాను. I myself is demonstrating. నాకు నేనుగా ఆ విషయాన్ని కూడా మీకు కనబరుస్తున్నాను ఇప్పుడు. So in that way he himself became a demonstrator. ఆ రీతిగా మనం చూసినట్లయితే ఆ విషయాలను ప్రదర్శించే వ్యక్తిగా, కనబరిచే వ్యక్తిగా ప్రభువే నిలబడ్డాడు. Make them to do that. అది వారు చేసేటట్లు కూడా ప్రభు చూశాడు. Wherever I go, I preach about my mother. నేను ఎక్కడికి వెళ్ళినా గానీ నా తల్లిగారి గురించి నేను చెప్తాను. My mother hardly could read. మా అమ్మగారు అసలు ఆవిడ చదవలేదు సరిగా. Her life was a sort of a miserable life. మా తల్లిగారి జీవితం చాలా ఒక రకంగా చాలా దుఃఖకరమైన జీవితంగానే ఉంది. My father, even though he's a son of a great servant of God, మా తండ్రి గారి గురించి ఆలోచన చేస్తే దేవుని సేవకుని కుమారుడు అయినప్పటికీ కూడా at the genesis of the brother movement in కేరళలో ఈ బ్రదర్ ఉద్యమం ప్రారంభించినప్పుడు వారు ఉన్నారు. business. My father and his brothers were in business. మా తండ్రి గారు వారి యొక్క సహోదరులందరూ కూడా వ్యాపారాలు చేసేవారు. And when the business increased, వారి వ్యాపార వృద్ధిలోకి వస్తుండగా వారు త్రాగుతనానికి అలగబోతనానికి అలవాటు the పడ్డారు. business is lost. వారు వ్యాపారం నాశనం అయిపోయింది. Then we need to rely upon తర్వాత మేము దేని మీద ఆధారపడాల్సి వచ్చింది అంటే by agriculture. మా పంట పొలాల మీద మేము ఆధారపడాల్సి And వచ్చింది. my mother used to rear up cows. మా తల్లి గారు ఈ పాడిని చూసుకునేవారు. And also do agriculture and everything. తర్వాత పంట లేకపోతే పొలము ఆ యొక్క సేద్యం అంతా కూడా తల్లి గారు She చేసేవారు. used to work hard a lot. ఎంతగానో కష్టపడి మా తల్లి పనిచేసేవారు. She taught many lessons in my life.
నా జీవితంలో మా తల్లి గారు ఎన్నో ప్రాముఖ్యమైన పాఠాలు She is నేర్పించారు. totally from an orthodox background, non-believing background. ఆ అవిశ్వాసి అయిన కుటుంబం నుంచి మా తల్లి గారు రావడం జరిగింది. Because there is a book called P.T. Chandapilla's, book, maybe you may be knowing that. My mother, my teacher, she became my teacher. ఆ మై మదర్ మై టీచర్ అనే ఒక పుస్తకము ఆ నా తల్లి నాకు బోధ చేసిన వ్యక్తి అనే పుస్తకం లాగా ఆవిడ నాకు బోధించారు. She did not know philosophy, science, and all these things. మా తల్లి గారికి సైన్స్ గాని ఫిలాసఫీ గాని ఈ శాస్త్రాలు ఏమి కూడా అవి రావు. She knows, by hearing the word of God. ఆమెకి ఏమి తెలుసు అంటే దేవుని వాక్యం వినటం ద్వారా ఆ విషయాలు తెలియజేయటం మాత్రమే వచ్చు. One of the subjects he taught is, ఆవిడ చెప్పిన ఒక అంశం ఏమిటి అని అంటే, if you give for the Lord, మనము ప్రభు కాని ఇస్తే the Lord will bless you. ప్రభు మనల్ని దీవిస్తాడని మా తల్లి గారు She చెప్పారు. heard it from the book of Malachi. ఆవిడ మలాకి గ్రంథంలో చెప్పిన మాటలు ఆవిడ వినటం జరిగింది. And we were in a sort of tribal areas, the agricultural land. మేము నివాసం ఉంటున్న ప్రాంతం కూడా ఆ రోజుల్లో చూసినట్లయితే ఎంతో కూడా ఆ భూభాగాలు పంటలు పొలాలు పండించే ఆ భూభాగాలను When I చూస్తున్నాం. we come for lunch at the noon time. ఎప్పుడైతే school. మేము భోజనం చేయడానికి స్కూల్ నుంచి మధ్యాహ్నం సమయం ఇంటికి వచ్చినప్పుడు I've seen almost every day there will be one servant of Lord in my house. ప్రతిరోజు కూడా ఏదో ఒక దేవుని సేవకుడు మా ఇంట్లో భోజనం చేస్తూ ప్రతిరోజు నేను గమనిస్తూ ఉంటాను. And they are all, what you call it, traveling evangelists from one house to another house, visiting, and even other believing denominations, Pentecostals, as well as different other denominations. సో ఆ యొక్క మా గృహంలో నేను మధ్యాహ్నం భోజనానికి వచ్చినప్పుడు ఏదో ఒక సేవకులు వారు పెంతెకొస్తేలు కావచ్చు, లేకపోతే ప్రయాణం చేస్తూ సువార్త చెప్పేవి కావచ్చు, వేరే డినామినేషన్లు కావచ్చు, దాదాపుగా ఎవరొక సేవకులు మధ్యాహ్నం మా ఇంట్లో భోజనం చేస్తూ కనబడతారు. By lunchtime they will come because they don't have anything. ఎందుకంటే వారు ప్రయాణాలు చేస్తూ ఉంటారు కాబట్టి ఆ భోజనం సమయానికి మధ్యాహ్న సమయానికి మా గృహాన్ని When I come దర్శించేవారు. for lunch break, అదే సమయంలో నేను కూడా భోజనం I చేయడానికి was at ఇష్టపడను. 5th standard and all. ఆ రోజుల్లో నేను 5వ తరగతి At చదివేవాడను. 6th standard those years. 6వ తరగతి. And she's preparing lunch to the Lord's servants. ఆ సమయంలో మా తల్లి గారు దేవుని సేవకులకు భోజనం సిద్ధపరుస్తూ ఉండేవారు. Because they knew that my mother's name was Rachel. If Rachel's home, so there will be a sumptuous lunch. ఆ ప్రాంతంలో ఉన్న సేవకులకు వాళ్ళకి అందరికి తెలుసు మా తల్లి గారి పేరు రేచల్ కాబట్టి ఆ సహోదరి గృహానికి వెళ్తే ఆహారం కూడా దొరుకుతుందని వారందరూ But ఎరిగినవారు. she had a desire to give for the Lord. అయితే ప్రభువు కోసము ఇవ్వాలి అన్న మనస్సు కలిగిన వ్యక్తిగా తల్లి ఉన్నది. My father gives any money, hardly gives money to her. మా తండ్రి గారు అంతగా ఎక్కువగా మా తల్లికి డబ్బులు ఇచ్చేవారు కారు. No money. డబ్బులే లేవు. What she will do? ఇంకేం చేస్తుంది తను? She'll pick about 20 eggs 20 కోడిగుడ్లు తీసుకుంటుంది. and ask me, నన్ను అడిగే మాట go ఏమిటంటే, to the nearby shop. నాకు ఆ గుడ్లు ఇచ్చి నువ్వు దగ్గర దుకాణానికి వెళ్ళు. Tell me, those years I am running very, very dry, dirty, 1 rupee note. ఆ రోజుల్లో నువ్వు వెళ్ళి దీన్ని అమ్ముకొనిరా అని చెప్పేవారు. ఎంతో కూడా మురికితో కూడిన నోట్లు అవన్నీ కూడా. Then, when I come back, నేను మరలా తిరిగి వచ్చినప్పుడు she will say that నన్ను అడిగేది ఆవిడ, he was in 5th standard, 4th standard, and all these things as a boy. ఆ చిన్న పిల్లవాడుగా 4-5 తరగతులుగా ఉండేవాడును. You give to the Lord, sir. ఇప్పుడు అంటది ఆవిడ, నీ దగ్గర ఉన్న ఈ డబ్బులు తీసుకొని నీవు దేవుని సేవకులు నువ్వే ఇవ్వు. She taught what I need to do, నేను ఏమి చేయాలో ఆవిడ నాకు అక్కడ నేర్పించింది. and she demonstrated. దాన్ని ఆవిడ అక్కడ కనబరుస్తూ ఉంది. And finally, she made me to do that. మూడోది, నేను ఆ పనిని చేసేటట్లు ఆవిడ పర్యవేక్షణలో ఆవిడ చూస్తూ ఉంది. Same thing I followed with my daughters. నేను ఇదే విధానాన్ని నా కుమార్తెలతో కూడా చేశాను. And I always, when the Lord's servants comes home, ఎప్పుడైనా మా ఇంటికి దేవుని సేవకులు ఎప్పుడైనా వస్తే, and I made my children to give when they were smaller. Very నా small. పిల్లలు చిన్నలుగా ఉన్నప్పుడు చిన్న వయసులోనే వారు దేవుని సేవకులకు ఇచ్చేటట్లు నేను వారికి నేర్పించాను. And they follow the same thing with their children. ఇప్పుడు నా పిల్లలైన వారు వారి పిల్లలతో కూడా అదే విధానాన్ని అనుసరిస్తున్నారు. Teach, demonstrate, and do. వారికి ముందు నేర్పించండి, వారికి దాన్ని కనపరచండి, Yes. వారు చేసేటట్లు చూడండి. Here the disciple, ఇక్కడ శిష్యులు కూడా they learned a lesson వారు ఒక పాఠంను నేర్చుకున్నారు. because the Lord had demonstrated. ప్రభువే ఆ విషయాన్ని వారికి అక్కడ కనబరిచాడు. Now you do it. You have to do that. ఇప్పుడు మీరు కూడా ఒకరికి ఒకరు ఆ విషయం చేయవలసిన వారుగా ఉన్నారు. So real, what we can do here is, over there, we see how the Lord was like teaching them a lesson. కనుక ఈ యొక్క అధ్యాయంలో ఏ రీతిగా ప్రభు తన శిష్యులకు పాఠం నేర్పిస్తున్నాడో మనకు అర్థమవుతుంది. Washing the feet. ఇక్కడ పాదములు కడుగుట అనే మాట యొక్క అర్థం ఏమిటి? Does it say only wash the feet of the feet of the master?
అనగా ఇక్కడ కేవలము బోధకుని కాళ్ళు మాత్రమే కడగవాలని చెప్పడం కాదు గాని Do each other. మీరు ఒకరి పాదములు ఒకరు కడగవలసినదే. Supposed to serve means, or wash the feet means serving to our my dear brother. నేను ఒకరికొకరు సేవ చేయాలంటే నా తోటి సహోదరుని పాదం నేను కడగాలి. And he is supposed to do it for me. ఆ సహోదరుడు నాకు ఆ పరిచయం మరలా తిరిగి చేయవలసిన వాడుగా ఉన్నాడు. And do service for others. ఒకరికి ఒకరు ఆ రీతిగా మీరు సేవ చేయవలసిన వారుగా ఉన్నారు. అది ఒక దీనుడైన సేవకునికి ఉండే మనస్తత్వంగా ఉంటుంది. Not in the mentality of a master. ఒక యజమానుడి యొక్క మనస్తత్వం కలిగిన వాడుగా కాదు. What is happening in the churches is సంఘాల్లో జరుగుతున్న పరిస్థితులు ఏమిటి అని అంటే probably the leadership of the churches, సహజంగా సంఘంలో ఉన్న నాయకత్వ బాధ్యతలో ఉన్న సంఘాలు even others, మిగతా వాళ్ళని కూడా గురించి ఆలోచన చేస్తే everybody, not necessarily the elders, everybody. ఆ పెద్దలు మాత్రమే కాదు, సంఘంలో ఉన్న ప్రతి ఒక్కరి గురించి ఆలోచన చేస్తే That వారు ఎప్పుడు కూడా ఇతరులు వచ్చి మాకు సేవ చేస్తే బాగుంటుంది అనుకుంటారు. to serve. ఎప్పుడు కూడా ఏమనుకుంటారు, ఒకళ్ళు ఏమనుకుంటారు, ఇతరులు మాకు సేవ చేస్తే బాగుంటుంది అనుకుంటారు. Lost track of the society, Ever- not believers. ఎవరైతే సమాజంలో కొంచెము అణచివే లేకపోతే తక్కువగా ఉన్నవారుగా ఉంటున్నారో, High society, ethnically, high society. మామూలుగా బయట చూసినట్లయితే సామాజికంగా మనం చూసినట్లయితే మంచి వర్గం నుంచి వస్తాము. Financially, I am high. ఆర్థికంగా నా యొక్క కుటుంబ నేపథ్య పరిస్థితి చాలా బాగుంది. Wealth-wise, I am. ఆ సంపదలో కూడా మా కుటుంబం బాగుంది. I am not serve. కాబట్టి నాకు అన్ని బాగున్నాయి కాబట్టి నేను సేవ చేయను. I am someone. నేను పలానా కాబట్టి నేను సేవ చేయను అనుకుంటారు. Certain people are egocentric. అటువంటి వారందరూ కూడా వారి యొక్క అహం అనేది కేంద్రంగా వారికి ఎప్పుడు కూడా ఉంటుంది. Certain people are ethnocentric. కొంతమంది ఏమిటంటే తమ నేపథ్యం, సంస్కృతి, సమాజ వర్గం అనేది వారి కేంద్రంగా ఉంటుంది. నా కుటుంబం ఇది పలానా, లేకపోతే నా గోత్రం పలానా గోత్రం అని ప్రభు చెప్తున్న మాట. ప్రియ సహోదరి సహోదరులారా, నువ్వు క్రిందికి దిగిరా. The lost brother of the assembly. ఇక్కడ సంఘములో ఉన్న దీన సహోదరుడు చెంతకు దిగిరా. Even the uneducated sister in the assembly. సంఘములో విద్య లేని సహోదరి చెంత వద్దకు కూడా నువ్వు దిగి రావాలి. Daily wage owner. ఒకవేళ ఆ పలానా సహోదరి ప్రతిరోజు కూడా జీతం మీద ఆధారపడే వ్యక్తి కావచ్చు, చాలా చిన్న చిన్న పనులు చేసుకుని జీవనోపాధి కలిగిన కావచ్చు, అయినప్పటికీ కూడా నీవు ఆ దిగువ స్థాయికి దిగి వచ్చి ఆ పలానా సహోదరుడికి నువ్వు సేవ చేయాలి. ఏ రీతిగా ఇతరులకు మనం సేవ చేయగలం? First of all, we have to come down in our attitude and in our action. మొట్టమొదట మన చర్యల్లో కావచ్చు, మన వైఖరిలో కావచ్చు, మన ముందు కిందికి దిగి రావాలి. Servant. మనం ఒక దాసుని స్థానాన్ని తీసుకోవాలి. To serve. ఇతరులు మనము సేవ చేయాలి అని అంటే, Of course, we can use our secular studies, our education, and all these things. ఏరే రీతిగా కూడా, లేకపోతే వారికి ఉపాధి కోసం ఏదైనా చేయొచ్చు, విద్య కోసం ఏదైనా సహాయం చేయొచ్చు, అట్లా కూడా చేయొచ్చు. Everybody has got natural talents. ప్రతి ఒక్కరికి సహజ సిద్ధమైన కొన్ని తలాంతులనే ఉంటాయి. That we develop. దాన్ని మనం వృద్ధి చేయొచ్చు. By developing that, we become teachers, doctors, engineers, and in many other areas. దేవుడు మనకి ఇచ్చిన సహసిద్ధమైన లక్షణాలు మనం వృద్ధి చేసుకోవడం ద్వారా ఆయా రంగాల్లో ఆయా ఉద్యోగాలు మనం కూడా చాలా పొందుకోవచ్చు. ఇప్పుడు డాక్టర్ అబ్దుల్ కలాం గారు ఒక మాట అన్నారు, from the rubbish bin. ఒక చెత్త కుండి నుంచి ఒక చిన్న బిడ్డను నాకు ఇవ్వండి, I will develop him. నేను ఆ బిడ్డను నేను వృద్ధిలోని As a తీసుకొస్తాను, great scientist. ఒక గొప్ప శాస్త్రవేత్తగా నేను వృద్ధిలోకి తీసుకొస్తాను, నేను వృద్ధి చేస్తాను. Developing. ఆ రీతిగా వృద్ధి చేయటం. We all based on our natural talent, develop our skill. మనం అందరం కూడా సహజ సిద్ధమైన తలాంతులు కలిగిన నైపుణ్యం కలిగిన వారము, వాటిని మనం వృద్ధిలోనికి తీసుకొని రావాలి. Those things are to survive in this world. అయితే అవన్నీ కూడా ఈ లోకంలో మనుగడలో కొనసాగించాలి. Those things are to survive the material aspect of our life. అవన్నీ ఏదైతే మనం చెప్పుకుంటున్నామో ఆ నైపుణ్యాలన్నీ కూడా భౌతికపరమైన విషయాలకు సహకారంగా ఉంటాయి. Even our physical aspects. భౌతికపరమైన విషయాలు మనం వ్యక్తిగతంగా ఆలోచిస్తాం, అవి కూడా Survive in the world. అవన్నీ కూడా ఏంటంటే ఈ లోకంలో మనుగడ సాగించడానికి మాత్రమే. Definitely you should develop your skills. కాబట్టి పిల్లలుగా ఉంటున్నప్పుడు తప్పనిసరిగా అటువంటి నైపుణ్యాలు కూడా మనం నేర్చుకోవాలి. Nothing wrong in targeting the highest thing in life. ఆ జీవితంలో ఉన్నత స్థాయిలో ఉండాలని కోరుకోవటం తప్పేమీ కాదు. You
can develop your dreams, no problem. And Abdul Kalam said, you dream. That's what the Messiah has given. అవును, మన యొక్క జీవితంలో ఏదైనా సాధించాలంటే ఉన్నత ఆశయాలను సాధించాలి. అబ్దుల్ కలాం కూడా ఆ రీతిగా మీరు కలలు కనండి అని చెప్పి కూడా చెప్పారు. But in order to serve unbelievers, అయితే ఇప్పుడు అంశము ఇతరుల విశ్వాసాలకు మనము సేవ చేయాలి, పరిచారం and చేయాలంటే in order to serve the church of సంఘంలో God, సంఘములో దేవుని బిడ్డలకు మనం వారి పట్ల సేవ జరిగించాలి అంటే in order to serve in evangelism, సువార్థీకరణ పనిలో మనము కూడా పాలుభాగస్తులుగా పని చేయాలి అని అంటే material skills is not that will help, but that is not enough. అయితే ఇప్పటిదాకా మనం చెప్పుకున్న ఈ భౌతికపరమైన నైపుణ్యాలు, తలాంతులు అవి పెద్దగా అంతగా పూర్తిగా అవే మాత్రం సహాయం చేయవు. In the ministry of the kingdom of God, దేవుని యొక్క రాజ్య సువార్త వ్యాపకములో if you are playing only the and the physical this thing, కేవలం నీకున్న భౌతికపరమైన నైపుణ్యాలు కావచ్చు, లేకపోతే తలాంతులు కావచ్చు, సంపదలు కావచ్చు, దీని మీద నువ్వు ఆధారపడి ఉంటున్నట్లయితే failure. నీవు విఫలం చెందుతావు. That's why in several of our assemblies there are problems. అందుకోసమే చాలా సంఘాల్లో కూడా దీని మీద ఆధారపడి వారందరూ కూడా విఫలం చెందారు. In spite of God gifted ఆ సంఘములో దేవుని చేత వరం పొందిన ఆ మంచి నాయకులు ఉన్నప్పటికీ కూడా some people act as managers కొంతమంది ఆ సంఘాల్లో యజమానుల్లాగా వారు వ్యవహరిస్తారు. and then become dictators. వాళ్ళు కొంత నియంతగా పాలన తరగా వారు ప్రవర్తిస్తారు. And instead of serve the church to our I am engineer, I can do. These are all you can sacrifice for the Lord. Nothing wrong. చూడండి, కొంతమంది వారి యొక్క లోకపరమైన ఆ పదోన్నతులు, ఆ భావాలు కూడా సంఘంలో చూపించడానికి ప్రయత్నం చేస్తారు. But the word of God says that కానీ దేవుని వాక్యం ఏం చెప్తుంది అని అంటే ఆత్మీయమైన విషయాల్లో, ఆత్మీయమైన రంగంలో నువ్వు ఇతరులకు సేవ చేయాలి అని అంటే spiritual gifts. నీకు ఆత్మీయమైన వరము అనేది అవసరము. You know how you get spiritual gifts? నీకు ఆత్మీయమైన వరములు ఏ రీతిగా నువ్వు పొందగలుగుతావు? Exactly, your natural talents are laid or implanted in you the moment you are born. నీవు పుట్టినప్పుడు ఆలోచన చేసినట్లే స్వభావ సిద్ధంగా నీకు కొన్ని లక్షణాలు, నైపుణ్యాలు నీలో ఉంటాయి. That is there within you, whether you know it or not. నీకు తెలిసినా తెలియకపోయినా సహజ సిద్ధంగా నువ్వు పుట్టినప్పుడే నీకు పలానా నైపుణ్యాలు, స్వభావాలు ఉంటాయి. Develop it. మామూలుగా మనం దాన్ని గుర్తిస్తాము, పలానా సమయంలో దాన్ని వృద్ధి చేసుకుంటాము. అది ఒక పక్కన పెడితే అదే రీతిగా You are born again. ఎప్పుడైతే ప్రభువుని అంగీకరించి మనం తిరిగి Let me ask జన్మిస్తామో, one question to the children. మన పిల్లలను ప్రశ్న అడిగాను. You know who makes us born again, brings us in the born again experience? ఈ తిరిగి జన్మించే అనుభవంలోనికి మనల్ని ఎవరు తీసుకొని వస్తారు? Whose work is that? ఈ యొక్క పని, తిరిగి జన్మించే అనుభవం తీసుకొచ్చే పని ఎవరిది? It is the work of God. అది పరిశుద్ధాత్మని చర్యగా ఉంది. That's what John chapter 3 Jesus created Nicodemus. అందుకోసమే నికోదేముతో యోహాను సువార్త 3వ అధ్యాయంలో యేసుక్రీస్తు కూడా స్పష్టంగా చెప్పారు, You are created by water and spirit. నీవు ఆత్మ ద్వారాను ఆ తర్వాత నీటి ద్వారాను నువ్వు తిరిగి జన్మించిన వ్యక్తిగా ఉన్నావు. Water is not baptism. అక్కడ నీరు అనేది బాప్తిసానికి సూచనగా కాదు. Ephesians chapter 5. ఎఫెసీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయంలో The water is compared to the word of God is compared with water. అక్కడ దేవుని వాక్యము నీటితో పోల్చబడుతూ ఉంది. The crux of the word of God is ఆ దేవుని వాక్యం యొక్క మూల అంశం ఏమిటి అంటే that is the gospel of our Lord and Savior Jesus Christ. అది దేవుని వాక్యము యేసుక్రీస్తు ప్రభువారి యొక్క సువార్తగా ఉన్నది. So when you listen to gospel, ఎప్పుడైతే నువ్వు సువార్తను వింటావో, hear the word of God, దేవుని వాక్యాన్ని ఎప్పుడైతే నువ్వు వింటావో, and an unbeliever hear the word of God, ఒక అవిశ్వాసి దేవుని వాక్యాన్ని విన్నప్పుడు that is not enough. అంత మాత్రమే సరిపోదు. The Holy Spirit has to work. పరిశుద్ధాత్మ నీలో కార్యం జరిగించాలి. If one person respond to the gospel, ఒక్క వ్యక్తి దేవుని సువార్తకు స్పందించినట్లయితే it brings to the regeneration experience. పరిశుద్ధాత్మ ఆ వ్యక్తిని తిరిగి జన్మించే అనుభవంలోనికి తీసుకొని వస్తాడు. Born again experience. దానినే మనము తిరిగి జన్మించే అనుభవము. Because you are becoming a new person. ఇదిగో ఇతడు నూతన వ్యక్తిగా మార్చబడుతున్నాడు. And the moment you are born again, ఎప్పుడైతే నువ్వు తిరిగి జన్మించిన వ్యక్తిగా మారుతావో, gifts are laid in your life. ఆత్మీయమైన వరములు నీ జీవితంలో ఉంచబడతాయి. Before that, you are playing the natural gifts. దానికి ముందు నీకున్న
సహజ సిద్ధమైన స్వభావంగా ఉన్న But నైపుణ్యాలు వరాలు whether రాకుంటాయి. or not, మనకు తెలిసినా తెలియకపోయినా every born again person ప్రతి తిరిగి జన్మించిన they వ్యక్తి have కూడా gifts. ప్రతి ఒక్కరికి ఆత్మీయమైన వరములు There are ఉంటాయని 19 spiritual gifts listed in the New Testament. క్రొత్త నిబంధన గ్రంథంలో దాదాపు 19 ఆత్మీయమైన వరములను గురించిన పేర్కోవటం జరిగింది. 10 gifts were seized. God seized by the completion of the word of God. వాటిల్లో దాదాపు 10 వరములు కూడా దేవుని వాక్యం లిఖింపబడిన తర్వాత అవన్నీ కూడా ఆగిపోయాయి. After the completion of the word of God, దేవుని వాక్యము సంపూర్ణం చేయబడిన in తర్వాత order to serve the church, సంఘములో మనము పరిచర్య జరిగించడానికి గాను God given ability to serve. ఆత్మీయమైన వరములు అనేది ఆయనను సేవించడానికి దేవుడు మనకు అనుగ్రహించిన వరములు. That is known as grace gift. అవన్నీ కూడా కృపా వరములు అని మనం పిలుస్తాము. Because it is given by how you are received by salvation. కృపా వరములు అనగా ఎందుకంటే మన రక్షణ ఏ రీతిగా అయితే మనం కృప ద్వారా పొందామో And by grace, God favored us with spiritual gifts. అదే రీతిగా దేవుడు తన కృప ద్వారా మనకు ఆ వరములను అనుగ్రహించాడు. కృపా వరములు Spiritual gift. ఈ రోజుల్లో మనం చూస్తే ఎన్నో రకాల మనకి వరాలు ఉన్నాయి. Spiritual gift. ఈ 9 ఆ వరములలో గాను Certain things are actually the leadership spiritual gift. ఈ 9 వరాల్లో కూడా ఒకానొక వరం కూడా మనం ఏంటంటే నాయకత్వపు వరంగా ఉంది. That is the work of an elder, అది ఒక సంఘ పెద్ద బాధ్యతగా ఉంది, a teacher. లేకపోతే ఒక ఉపదేశకుని పనిగా ఉంది. Adjoining that pastor teacher, we got to use a pastor teacher. కాపరి ఉపదేశకులుగా కూడా ఉన్నారు. And the evangelist, of course. సువార్థికులుగా కూడా ఉన్నారు. They are planting the assemblies and teaching in the assembly. వీరందరి పని ఏమిటంటే సంఘ స్థాపనగా ఉన్నది, సంఘములో ఉండి వారు ఉపదేశించే పనిని కలిగి ఉన్నారు. We read in Ephesians chapter 7. ఎఫెసీయులకు రాసిన పత్రిక 4:11 ఆ మాట మనం చదువుతూ ఉంటాం. Whereas in 1 Corinthians chapter 12, అయితే కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 12వ అధ్యాయంలో, and also in Romans chapter 12, అదే రీతిగా రోమీయులకు రాసిన పత్రిక 12వ అధ్యాయంలో service gifts. అక్కడ సేవ చేయడానికి దేవుడు ఇచ్చిన కొన్ని వరాలు ఉన్నాయి. Everybody, ప్రతి ఒక్కరూ కూడా servant. మనమందరం కూడా సేవకులము. We must serve others. మనము ఇతరులకు సేవించే వారిగా ఉండాలి. Serving. మన సేవను కనబరచాలి. We must serve the church. ఆ సంఘమును ఫీబే అనే సహోదరి ఎట్లా పరిచర్య చేసి How Priscilla served the church. సంఘం పట్ల ప్రిస్కిల్లా ఎట్లా పనిచేసిందో వారు Served others. ఇతరులను వాళ్ళు సేవించారు. Lydia, how she served the missionary team. ఆ లుదియా అనే సహోదరి కూడా ఇతరులను ఏ రీతిగా తను ఆహ్వానించి సేవించిందో. They were not teaching, వారు ఎక్కడే బోధ చేయట్లేదు. but when they serving the guys, serving the missionary team, Lord servant and all, ఈ మిషనరీ వారిని కావచ్చు, వేరే వాళ్ళని కావచ్చు, వారికి ఆతిథ్యం ఇస్తూ వారిని సేవ చేస్తూ ఉండగా Christians are service ministry. చూడండి, సహోదరులు అనేవారు ఎంతో వారు మౌనంగా ఉంటూ వారి పరిచర్య వారు కొనసాగిస్తూ That ఉన్నారు. is so audible and visible. సహోదరులు చేసే పరిచర్య బహిరంగంగా వినబడకపోవచ్చు, కనబడకపోవచ్చు. Especially Romans chapter 12, 6-8, it is listed there. రోమీయులకు రాసిన పత్రిక 12వ అధ్యాయము 6వ వచనం నుంచి 8వ వచనం వరకు అక్కడ రాశారు. Serving, అక్కడ పరిచర్య చేయటం, giving, అక్కడ ఇచ్చుట, showing mercy, అక్కడ కనికరము కనబరచుట, compassion, లేకపోతే దయను చూపించుట, showing pity on others. ఇతరుల పట్ల జాలి చూపించటం. And I believe that is there for brothers. Brothers must do, and more that's for the sisters. ఈ విషయాలు తప్పనిసరిగా సహోదరులు జరిగించాలి, మరి ఎక్కువగా సహోదరులు జరిగిస్తూ ఉండాలి. And I have been teaching this subject, in several places, including the Saudi Arabia. నేను ఈ అంశాన్ని చాలా ప్రాంతాల్లో చెప్పాను. ఈ సౌదీ అరేబియా ప్రాంతాల్లో కూడా చాలా ఎక్కువగా చెప్పాను. Sisters used to come and tell me, ఈ వాక్యం చెప్పినప్పుడు సహోదరులు వచ్చి నాతో అనే మాట ఏమిటి అంటే, these spiritual gifts and all, more to brothers. They are teachers, they are preachers, they are elders, they are evangelists and all. Very ఈ వరముల గురించి నేను ప్రసంగం చేసినప్పుడు సహోదరులు వచ్చి సహోదరులకే ఎక్కువగా చెప్పారు. వారు కాపరులు, ఉపదేశకులు, వారు సువార్థికులుగా ఉన్నారు. మాకే వరాలు ఉన్నాయి, మేము శుభ్రం చేయటము, వంట చేయటము, అంతకుమించి ఏమీ లేదు కదా అని వారు నాతో అంటూ ఉండేవారు. మీరు అకులాను గురించి మీరు ఆలోచించేయండి. ఒకవేళ పరిచర్య శూన్యంగా ఉన్నట్లయితే, ఒకవేళ ప్రిస్కిల్లా గానీ లేకపోయినట్లయితే, క్రొత్త నిబంధన గ్రంథంలో నేను చాలా సహోదరుల పేర్లు కూడా చెప్తాను. వారు సువార్త పనిలో కూడా ఉన్నారు, పాలిభాగస్తులు.
ఆ ఫలానా సువార్థికుడు పేరు పొందిన ప్రఖ్యాత సువార్థికులా ఉండకపోవచ్చు, కానీ సువార్త పనిలో సహోదరి కూడా పాలిభాగస్తులు కావచ్చు. 36 Bahrain. దాదాపు 36 సంవత్సరాలు బహ్రెయిన్ లో నేను ఉన్నాను. 26 miles connected, coast with Bahrain and Saudi Arabia. బహ్రెయిన్, సౌదీ అరేబియాను కలిపే ఆ భూభాగం 26 మైళ్ళు ఉంది. Means coast, the bridge. ఆహా, సముద్రం పై నుంచి ఒక బ్రిడ్జి, And వంతెన. when the Eid holidays come, ఎప్పుడైతే ఈద్ సెలవులు వస్తాయో and they open a market, ladies market in the border of Bahrain. బహ్రెయిన్ ఆ అంచులో లేడీస్ మార్కెట్ అనేది ఒకటి తెరుస్తారు. Saudi Arabian ladies, ఇక్కడ ఈ సౌదీ అరేబియా మహిళలందరూ కూడా వాళ్ళు పరద గురకా వేసుకుంటారు. burqa, గురకా పరద బుర్కా వేసుకుంటారు. so they come to Bahrain because they cannot sleep in the night. They drive and come over there. ఆ సంత కోసం లేకపోతే ఆ మార్కెట్ కోసం వారు ప్రయాణం చేసి గురకా వేసుకుని వస్తారు. Men are not permitted. అయితే దానికి పురుషులైన వారు అనుమతి ఇవ్వబడదు. You know what certain sisters did, కొంతమంది సహోదరులు ఏం చేశారంటే, especially a church called New Life Church in Mumbai, those sisters, న్యూ లైఫ్ చర్చ్ అని ఒక చర్చి ఉంది, ఆ సహోదరులు there is a branch there. అక్కడ బ్రాంచ్ ఉంది. They put the burqa ఈ చర్చిలో ఉన్న సహోదరులు కూడా బురకాలు వేసుకున్నారు. into the market వాళ్ళు కూడా మార్కెట్ కి పోయారు. and distribute Arabic tract. వెళ్ళి అక్కడ కరపత్రికలు పంచారు. Involved in evangelism. చూడండి, వారు కూడా వెళ్ళి సువార్త పనిలో So పాలిభాగస్తులయ్యారు. what I would like to say that, అని చెప్పే మాట ఏమిటి అంటే, of course, teaching, preaching, and all serving, లేకపోతే ఇప్పుడు మనం ఉపదేశం చేయొచ్చు, బోధ చేయటం కావచ్చు, పరిచర్య చేయటం కావచ్చు, work of the evangelist is serving, లేకపోతే సువార్త పని కూడా కావచ్చు, work of the elder is serving. ఏదైతే సంఘ పెద్ద చేసే ఆ బాధ్యత కావచ్చు. We must do in a servant specialty, that too the lowest servant. అనగా దీనుడైన సేవకుడు ఏ రీతిగా పరిచర్య చేస్తున్నాడో We need ఆ to do that. ఆ మనస్తత్వంతో మనం పరిచర్య జరిగించే వారంగా And ఉండాలి. don't think that is only one, that is only service. అది ఒక్కటే పరిచర్య అనుకోకూడదు. When it comes to 1 Peter chapter 4:10, పేతురు రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయం 10వ వచనంలో చదివినప్పుడు, Peter, he is commenting on Pauline teaching of spiritual gifts. ఇక్కడ పేతురు కూడా కృపావరముల గురించి ఒక మాట చెప్తున్నాడు. పేతురు రాసిన పత్రిక. Actually, spiritual gifts are more revealed through Paul. వాస్తవంగా ఈ ఆత్మీయమైన వరములు ఎక్కువగా పౌలు ప్రస్తావనలో తీసుకొచ్చాడు. Peter says, ఇక్కడ పేతురు రాసిన మొదటి పత్రిక 4:10లో epistles of Paul, of course. ఇక్కడ Knowledge, the epistles. పౌలు యొక్క అపోస్తులత్వాన్ని కూడా ఇక్కడ పేతురు కూడా గుర్తెరిగాడు. But he by the spiritual gifts. ఇక్కడ ఆ కృపా వరములను అతడు వివరిస్తూ ఉన్నాడు. You must study about the spiritual gift. ఆత్మీయమైన వరముల గురించి పఠనం మీరు చేయాలి. So he classifies it. ఈ రీతిగా దాన్ని విభజన చేస్తున్నాడు. And read carefully. 1 Peter 4:10. పేతురు రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయం 10వ వచనం. Yeah. దేవుని నానా విధమైన కృప విషయమై మంచి గృహ నిర్వాహకులై ఉండి ఒక్కొక్కడు కృపావరము పొందిన కొలది ఒకనికొకడు ఉపచారము చేయుడి. What's the meaning in English? I'll tell you. ఇంగ్లీష్ లో ఈ రీతిగా అర్థం ఉంది. Each one has received a gift. ఒక్కొక్కడు కృపావరము పొందిన కొలది. Here no believer can say that I don't have any spiritual gift. ఏ విశ్వాసి కూడా నాకు కృపావరాలు లేవు అంటానికి లేదు. You heard about Kasturi man? What is the English word of Kasturi man? Kasturi man and Kasturi and the Kasturi, there is కుంకుమ పువ్వా? కుంకుమ పువ్వు. Is that something? The red. no. There is an animal in the man. Deer. Yes, Jinka. particular deer. ఒక జింక జాతి అనుకుందాం. And this deer in the Himalayas, it seems. That's what I read. ఓకే, హిమాలయాల్లో ఉండే ఒక జింక. And this deer produces one of the good fragrance. Very fragrance. ఈ జింక Fragrance. మంచి సువాసన కలిగిస్తుంది. మంచి వాసన. Okay. Then that is very good fragrance. అది వెళ్ళినప్పుడల్లా కూడా మంచి వాసన వస్తుంది. And this deer, ఈ జింక looks around. అటు ఇటు చూస్తుంది. From where this fragrance comes? ఈ వాసన ఎక్కడి నుంచి వస్తుంది? And she goes around. ఇది అక్కడ చుట్టూ తిరుగుతూ ఉంటుంది. Is it from this plant? లేదా ఈ మొక్క నుంచి వస్తుందా? She goes again. వెళ్ళి చూస్తుంది, ఈ మొక్క నుంచి రావట్లేదు. లేకపోతే ఈ రాయి నుంచి వస్తుందా? Finally discovered that
తర్వాత దానికి అర్థమైన విషయం ఏంటంటే That fragrance comes within from him. ఆ వాసన అక్కడ ఇక్కడ అని చూసుకుంటుంది కానీ తన లోపల నుంచే Some వాసన believers are like that. చాలా మంది విశ్వాసులు అట్లే ఉన్నారు. They are not able to discover that spiritual gifts is within you. ఎట్లా ఉన్నారంటే ఆత్మీయమైన వరాలు వాళ్ళలోనే ఉన్నాయని వారు గుర్తెరగలేకపోతున్నారు. So everybody has, Paul says, Peter says everybody has got. పేతురు అంటున్నాడు అందరికీ కూడా కృపావరాలు అనేవి ఉన్నవి. Of course, based on, Pauline teaching. అక్కడ Paul's teaching. ఎట్లా అంటే పౌలు యొక్క బోధన వివరాన్ని బట్టి కూడా Just as each one has received gift, ప్రతి ఒక్కడు ఏ రీతిగా అయితే కృపావరం పొందాడో grace gift, అవి కృపావరాలు. use it, serve one another. ఆ కృపావరాలు దేనికి ఉపయోగించాలి? The Lord has given you spiritual gifts. దేనికోసము నీకు దేవుడు కృపావరాలు అనుగ్రహించాడు? Wash the feet of others. నీవు ఇతరుల పాదములు కడుగుటకు, Serve others. ఇతరులను నువ్వు పరిచారం చేయడానికి, We must serve others. ఇతరులకు పరిచర్య చేసేదానికి వరాలు వాడాలి. Construction of the church. సంఘాన్ని కట్టుబడిలో ఆ వరాలను వాడాలి. Building up of the church. సంఘాన్ని కట్టే విషయంలో నీ వరాలను For the వాడాలి. benefit of other churches. ఈ సంఘంలో ఉన్న ఇతరులు శ్రేయస్సు కోసం నీ వరాలను వాడాలి. Of the other believers. ఆ ఇతరులు క్షేమాభివృద్ధి కోసం నీ For the వరాలు వాడాలి. benefit of other believers. ఇతరులు ప్రోత్సాహం కోసం నీ వరాలు వాడాలి. People. ప్రత్యేకంగా ఏమైనా సహోదరులు కావచ్చు, Children, youth. పిల్లలు కావచ్చు, యవనులు కావచ్చు. So that's what Peter says. అదే పేతురు ఇక్కడ మాట అంటున్నాడు. He then classifies. Can you read that? రోమన్స్ పేతురు 11, can you read? పేతురు మొదటి పత్రిక 4:11 చదువుదాం. 11 ఒకడు బోధించిన ఎడల దైవోక్తులను బోధించినట్టు బోధింపవలను. బోధించిన ఎడల దైవోక్తులను బోధించవలను. ఒకడు ఉపచారం చేసిన ఎడల దేవుడు అనుగ్రహించు సామర్థ్యమునుంది చేయవలను. Can someone read English, please? Any man is speaking about the spiritual gift. ఇక్కడ ఆత్మీయమైన విషయాల గురించి మాట్లాడుతున్నాడు. ఇక్కడ బోధనా వరాలు ఉన్నాయి కొన్ని. Speaking gifts. చదవండి. That is more verbal and audible. ఇవన్నీ కూడా ఆ నోటితో పలికే వాక్కులుగా ఉన్నాయి. అవి వినిపిస్తాయి మనకు. That is the work of the evangelist as well as the Bible teachers. As I said, all these things. ఇవన్నీ కూడా ఈ వరాలు ఎవరికంటే ఇప్పుడు సువార్త Then what is వారికి, next? బైబిల్ టీచర్లకి. Ministering gifts. చూడండి, ఉపచారము చేసే వరము. So whatever Paul described in spiritual gift, ఏదైతే పౌలు ఆత్మీయ వరాల గురించిన వివరణ ఇచ్చాడో పేతురు కూడా ఆ విషయాన్ని, ఆ విభజన తాను కూడా పేర్కొంటున్నాడు. కాబట్టి మన యొక్క బాధ్యత ఇది. to find out what spiritual gift I have. నాకు ఏ ఆత్మీయమైన వరము కలిగి ఉన్నానో నేను అని నువ్వు గుర్తెరగాలి. Paul, when he was speaking to Timothy, పౌలు కూడా తిమోతితో మాట్లాడుతూ there says that అక్కడ ఆయన అంటున్నాడు, you have to identify spiritual gifts and develop your spiritual gift. నీ The word you see stir up the spiritual gift. నీ యొక్క వరమును నీవు ప్రజ్వలింప చేయాలి అని, ప్రజ్వలింప చేయాలని కూడా అక్కడ అంటూ ఉంటాడు తిమోతితో. దాన్ని నువ్వు ప్రజ్వలింప చేయాలి, రేకెత్తాలి. I request for Mrs. and Mr. Joseph. సోదరుడు మిస్సెస్, నేను జోసఫ్ అన్నను అక్కను probiotic curve. నేను అన్నను అడిగాను అనమాట, సహోదరుడు నాకు how పెరుగు కావాలి అని. nowadays mixie is available. ఈ రోజుల్లో మిక్సీ ఉంది, mixie. మిక్సీలో వేస్తే మొత్తం అయిపోతుంది. But those years, కానీ పాత రోజులు ఏం చేసేవారంటే, time, మా అవ్వ జేజీ సమయాల్లో there is a special instrument. ఒక చిన్న ఒకటి ఉండేది. మా తల్లిగారు కూడా ఆ విధంగా చేసేవారు. అక్కడ కింద కూర్చొని ఒక గుంజకి గట్టేసి తాడుతో ఇట్లా అనేవారు. వాట్ ఈస్ దట్ నేమ్ తెలుగు? The word used there. కవ్వం. Stirring it. there is a word, కవ్వం. stirring up. అలా వేసి ఆ గుంజకేసి గట్టి ఒక రోలుతో అటు ఇటు తిప్పుతుండేవారు. So stirring up. దాన్ని కలయబెట్టడం, రేకెత్తించడం. In 2 realms we must stir up the spiritual gift. 2 అంశాల్లో మన ఆత్మీయమైన వరములను ఈ రీతిగా మనం ప్రజ్వలింప చేసుకోవాలి. And what is that? అది ఏమిటి? అవేంటి? The first thing is, మొట్టమొదటిది Paul says to Timothy, పౌలు తిమోతితో అంటున్నాడు, you stir up the spiritual gift నీ ఆత్మీయమైన వరములను నీవు ప్రజ్వలింప చేయాలి. under the presbytery. పెద్దల కింద, పెద్ద అధ్యక్షుడు, under the elders. పెద్దల సమక్షంలో. Available. Where are the elders? ఎక్కడున్నారు అధ్యక్షులు, పెద్దలు?
They are in the local assembly. వారు స్థానిక సంఘంలో ఉన్నారు. They are in the local assembly. స్థానిక సంఘంలో పెద్దలు ఉన్నారు. You know, whereas again, Paul says, పౌలు ఇంకొక మాట కూడా అంటున్నాడు. reference I am not telling, ఆ రెఫరెన్స్ చెప్పట్లేదు. spiritual gifts. నీ ఆత్మీయమైన వరములను నువ్వు ప్రజ్వలింప చేయము. Under me, నా సమక్షంలో, Timothy. లేకపోతే తిమోతిగా మాట అంటున్నాడు. That time, ఆ సమయంలో పౌలు ఏ స్థాయిలో ఉన్నాడు, ఎవరుగా ఉన్నాడు? he was a minister of gospel, సువార్తను వ్యాపింపచేసే ఒక సేవకునిగా ఉన్నాడు. like the evangelist. ఒక సువార్తినిగానే ఉన్నాడు What ఆయన. is the role of the evangelist? సువార్తికుని పని ఏమిటి? You know, to accomplish all the 4 things that is mentioned in the final commandment of Jesus. యేసుక్రీస్తు ప్రభువారు ఇచ్చిన ఆ కర్తవ్యంలో, ఆజ్ఞలో 4 విషయాలు పేర్కొన్నాడు. Preach means proclaim everywhere. సర్వలోకానికి వెళ్ళి కూడా ప్రకటన చేయాలి. Proclaim the gospel. దేవుని సువార్తను ప్రకటన చేయాలి. There were an opportunity. ఎక్కడ అవకాశం దొరికితే అక్కడ వెళ్ళి సువార్త ప్రకటించాలి. Charlie John in Mumbai. ముంబైలో ఉన్న చార్లీ జాన్ గారు మనకందరికీ తెలుసు. When I was studying there, we were together. మేము చదువుకున్నప్పుడు కలిసి చదువుకున్నాం. He came from America. అమెరికా నుంచి చార్లీ జాన్ గారు We వచ్చారు. were in the same assembly. మేమిద్దరం కూడా ఒకే సంఘంలో And ఉన్నాము. recently, 2-3 years before, 2-3 సంవత్సరాల క్రితము where in where it was in north, where he was caught by the ఆగ్రా Haryana, he was caught హర్యానాలో ఆయన పట్టుకున్నారు. for preaching the gospel. ఎందుకు ఆయన పట్టుకున్నారంటే సువార్త చెప్తుంటే పట్టుకున్నారు. And then, you know, the media opened their eyes to his statement. వెంటనే కూడా ఈ టీవీ మీడియా వాళ్ళందరూ కూడా కెమెరా పెట్టారు. ఆయన ఏం మాట్లాడతాడో అని పెట్టారు. He was retained in the police station. పోలీస్ స్టేషన్ లో ఆయన్ని అక్కడ ఉంచారు. Then, you know, without knowing anything, ఏమి కూడా తెలియకుండానే I asked him later on, నేను తర్వాత చార్లీ జాన్ గారిని అడిగాను. "Are you knowing that, you know, whatever you mentioned, it was telecasted all over the world?" నువ్వు చెప్పిందంతా కూడా ప్రపంచవ్యాప్తంగా కూడా ప్రసారం చేయబడింది, ఆ విషయం తెలుసా? ఆయన అన్నాడు, కాదు నాకు తెలియదు. ఆయన అన్నాడు, చాలు నాకేం తెలియదు అన్నాడు. In the NDTV. అయితే మనం అందరం కూడా దాన్ని ఎన్డీటీవీలో కూడా మనం చూసాం. అందరూ కూడా Asking questions. వారు ఆయన ప్రశ్నలు అడుగుతున్నారు. What you did నువ్వు ఏం చేసావు? for you to be written here. వారందరూ అడుగుతున్నారు, నిన్ను ఇక్కడ పోలీస్ స్టేషన్ లో ఉంచారు, In his నువ్వు ఏం చేసావు? nice ఎందుకు ఉంచారు? Hindi that, nice Hindi that, ఆయన హిందీలో చక్కగా he was మాట్లాడుతున్నారు. not knowing that this be telecasted. ఆయనకి తెలియదు అనమాట అది ప్రసారం చేస్తున్నారు. You know అడిగిన what? ప్రశ్న Then చెప్పాడు. I'm remembering. నాకు ఇంకా గుర్తుంది, I did not do anything wrong. నేను ఏ తప్పు కూడా చేయలేదు అన్నాడు ఆయన. मैं कुछ नहीं किया. నేను ఏ తప్పు కూడా చేయలేదు. मैं यीशु मसीह के बारे में प्रचार किया. నేను యేసుక్రీస్తు ప్రభువుని గురించి కేవలం ప్రకటన చేశాను. Then what your prayer? What you do? కాబట్టి నువ్వు ఏం చెప్తావు? అసలు నువ్వు ఏం I చేశావు? was that Jesus Christ is God, నేను ఏం చెప్పాను? యేసుక్రీస్తు ప్రభు దేవుడు అని చెప్పాను. and he came down to this world from heaven. ఆయన పరలోకంలో నుంచి భూమి మీదకి వచ్చాడని He చెప్పాను. died for you and for me and for you. ఆయన నీ కొరకు నా కొరకు సిలువలో ప్రాణం పెట్టాడని మాత్రమే చెప్పాను. And he was resurrected on the 3rd day. 3వ రోజు మరలా తిరిగి లేచాడని And చెప్పాను. he is in heaven. ఈ రోజు ఆయన పరలోకంలో జీవిస్తూ ఉన్నాడు అని చెప్పాను. He is the evangelist. ఆయన సువార్తికుడిగా ఉన్నాడు కదా. Irrespective of the unfavorable situation, ఆయన చార్లీ జాన్ గారు పరిస్థితులు అనుకూలంగా లేనప్పటికీ preach the gospel. ఆయన వెళ్ళి సువార్త ప్రకటన చేశాడు. He did not know that the gospel is going all around the world. వాళ్ళు అడిగిన ప్రశ్నకి జవాబు చెప్తున్నప్పుడు అది ప్రపంచవ్యాప్తంగా టెలికాస్ట్ చేయబడుతుందని తెలియదు. Presented gospel. కాబట్టి ఆ సువార్త ఆయన ప్రకటన చేశాడు. Having that spiritual gift of, you know, the evangelist. ఏ సువార్తికుడికి అయితే ఆ సువార్తను ప్రకటన చేసే ఆ వరం కలిగి ఉన్నాడో, Which situation they are, వారు ఎటువంటి పరిస్థితుల్లో ఉన్నా గానీ preach the gospel. వాళ్ళు సువార్తను తప్పనిసరిగా వారు ప్రకటిస్తారు, సువార్తను ప్రకటిస్తారు. I am remembering George Verber. జార్జ్ వర్వర్ గారి నుంచి కూడా జ్ఞాపకం చేస్తున్నాను. Session. ఓఎం ఆపరేషన్ మొబిలైజేషన్ వ్యవస్థాపకుడిగా ఉన్న ఆయన. People were preaching, you know, near a jail, a small jail in Santa Cruz, Mumbai. ముంబై శాంటా క్రూజ్ దగ్గర మేము యవనస్తులుగా ఉన్నప్పుడు సువార్తను మేము చెప్తూ ఉన్నాం. When we preached there, అక్కడ మేము సువార్త చెప్పినప్పుడు and then one Lord servant told me. ఒక దేవుని సేవకుడు నాతో No, actually, KB Simon told me. కేబి సైమన్ గారు, Father Verghese brother. బాబు వర్గీస్ గారి యొక్క అన్నగారు You know, he told something. ఈ రీతిగా ఆయన అన్నారు. In 1960, 1960 when George Verber was leading the team in Mumbai city, ముంబై పట్టణంలో ఈ జార్జ్ వర్వర్ గారు ఆ రీతిగా సువార్త దండయాత్ర he చేస్తున్నారు. was preaching gospel. సువార్త చెప్తున్నాడు. The police came. పోలీసులు వచ్చారు. Mumbai police came. ముంబై పోలీసులు వచ్చారు. Very famous people, Mumbai police. ముంబై పోలీసులు చాలా వాళ్ళు పేరుగాంచిన And they came and arrested him. వారు వచ్చి ఆయన అరెస్ట్ చేశారు, Put in the jail. జైల్లో తీసుకెళ్లారు. His friends also were there. అక్కడ వారి స్నేహితులు కూడా ఉన్నారు. And he was in that particular jail.
వాళ్ళ ఫ్రెండ్స్ కూడా అక్కడే ఆ జైల్లోనే ఉన్నారు. And we could see all these robbers and others, they were, giving all this sign language. They were, imitating us. అక్కడ ఉన్న అప్పటికే ఉన్న ఈ దొంగలు వారందరూ కూడా Then మూగ what భాషలో John మాట్లాడుకుంటున్నారు. Burroughs did, ఈ జార్జ్ వరర్ గారు ఇప్పుడు జైల్లో the ఉన్నారు. gem ఆయన ఏం of an- చేశారు? the gem of an evangelist. ఆయన సువార్త పనిలో ఒక ముత్యం లాగా పనిచేశారు. The evangelist. మంచి ఆయన సువార్థికుడిగా ఉన్నాడు. You know what he said? జార్జ్ వరవర్ గారు ఏమన్నారు And తెలుసా? he started look around the opportunity. ఇక్కడ సువార్త చెప్పే అవకాశాన్ని చూశాడు ఆయన. Pickpocketers అక్కడ జేబు దొంగతనాలు చేసేవారు, దొంగలు ఉన్నారు. and who do conflicts there. ఎవరైతే ఈ యొక్క నేరాలు చేసిన వాళ్ళు Everybody జైల్లో making noise కనిపిస్తున్నారు. over that big hall. ఆ జైల్లో ఆ హాల్లో చాలా మంది దొంగలు అందరూ కూడా ఉన్నారు. That is the temporary returning stand. అంటే అది కొంతకాలం వరకు ఉంచే ఒక స్థలంగా ఉంది దొంగలందరూ కూడా. And you know what he said? ఇప్పుడు ఈ జార్జ్ వర్గర్ That guy, American guy. ఆ రోజు ఈ అమెరికా ఆయన కానీ హిందీ He నేర్చుకున్నాడు. just clapped his hand ఈ రెండు చేతులు చప్పట్లలో కొట్టాడు. and he said, "Mahajan lo, मैं इधर एक वार्ता बोलता है." సహోదరులారా, నేను మీకు అందరికి సువార్తను చెప్తాను He అని వారందరూ presented చెప్పాడు. gospel. ఆ జైల్లో ఉన్న వారందరికీ సువార్త చెప్పాడు. He presented gospel. సువార్త మొత్తం చెప్పేశాడు. Then the police inspector came. ఇప్పుడు పోలీస్ Then the ఇన్స్పెక్టర్ jailer came. ఇప్పుడు ఆ జైలర్ గారు వచ్చారు. अरे तुमको इधर अंदर डाल, तुमको preach. అయ్యా, నువ్వు సువార్త చెప్తుంటేనే జైలు వేసాం. ఇప్పుడు तुम इधर भी प्रचार करता है क्या? నువ్వు ఏడకొచ్చి కూడా నువ్వు ఇంకా సువార్త చెప్తున్నావు. मेहरबानी से అయ్యా మీరు వెళ్ళిపోండి, ఇంక చాలే అంటున్నాడు. go out from here. ఇంకా చాలా మీరు వెళ్ళిపోండి అంటున్నాడు. Wherever I should teach this in the evangelism conference and all, wherever there is possible. కాబట్టి సువార్థికునిగా వరం పొందిన వాడు ఎక్కడ అవకాశం ఉంటే అక్కడ సువార్తను ఖచ్చితంగా చెప్తాడు. Baptize them those who believe. Baptize them those who believe. ఎవరైతే విశ్వాసం ఉంచుతారో వారికి బాప్తిస్మం ఇవ్వండి. The last part of Matthew chapter 28 says. మత్తయి సువార్త 28వ అధ్యాయం చివరి భాగంలో And then ఆ తర్వాత things fundamental doctrines. వారికి ఈ సిద్ధాంతపరంగా ఉన్న ప్రాథమికమైన This విషయం is not just tract distribution and other thing. ఇదేదో కేవలము కరపత్రికలు పంచడం అంత మాత్రమే కాదు. Then making disciples. తర్వాత శిష్యులను I was sharing with the dear brothers today. ఈ మధ్యాహ్న సంబంధ సహోదరులతో ఆ మాట చెప్తూ Difficult studying the New Testament. క్రొత్త నిబంధనను చాలా సూక్ష్మంగా చదవాలి. ఆ విషయాన్ని ఇతరులకు Making తెలియజేయాలి. disciples ultimately plant the local assemblies. చూడండి, వారిని జనులను శిష్యులనుగా చేసి సంఘ స్థాపన అనేది జరిగించాలి. That the evangelist. దాన్ని సువార్త పని అంటే God say, పౌలు గారు అంటున్నారు, నా క్రింద సువార్థికుల క్రింద "Son, ఈ సువార్త పనిని అనేది నువ్వు you జరిగించు. start serving." ఈ పని చేయటం అనేది నువ్వు Timothy జరిగించు. was a servant there. తిమోతి ఒక పరిచారకుడుగా కూడా ఉన్నాడు. Titus was a servant in that missionary journey. ఆ తీతుకు కూడా మనం ఆలోచన చేసినట్లయితే ఆ మిషనరీ పనిలో ఉన్నాడు. Deacon, over there. Servant. వారందరూ కూడా అక్కడ పరిచారకులుగా సేవ చేసేవారుగా ఉన్నారు. So then again he says that తర్వాత ఇంకా అంటున్నాడు, you stir up your spiritual gift నీ యొక్క ఆత్మీయమైన వరము under the ప్రజ్వలింపచేయము. presbytery. ఈ పెద్దల కింద వారి నాయకత్వంలో నువ్వు Stay there. వీరందరూ ఎవరు? నాయకులు. Where are they? పెద్దలు ఎక్కడ ఉన్నారు? Just from 1 we read. ఫిలిప్పీ రాసిన పత్రిక మొదటి అధ్యాయం మొదటి వచనం చదువుతాము. Maintained with shepherds or elders. స్థానిక సంఘములో అధ్యక్షులైన వారు ఉంటున్నారు, పరిచారకులైన వారు ఉంటున్నారు. One of the great servant of God, ఒక గొప్ప దేవుని సేవకుడు William MacDonald. విలియం మెక్డొనాల్డ్ అనే ఒక And సేవకులు. I know that you may have his commentary in Telugu. తెలుగులో కూడా ఇంగ్లీష్ లో కూడా. When he was 82 years old, he was delivering some messages on church principle. సంఘ నియమావళి అని చెప్పేసి 1982వ సంవత్సరంలో విలియం మెక్డొనాల్డ్ గారు ఒక ప్రసంగాన్ని చెప్పారు. And I was listening those MP3 classes when I was traveling. నేను ప్రయాణం చేస్తుంటున్నప్పుడు ఆ MP3 ఆడియోలు అప్పుడే నేను వింటూ And వచ్చాను. he said like this, ఆయన ఈ రీతిగా అన్నారు, the evangelist, వార్తికులు అనేవారు with the context of leadership in the evangelism, ఈ యొక్క సువార్త పనిలో నాయకత్వ బాధ్యతను సువార్తికుడు తీసుకోవాలి. brothers and sisters, everybody, those who got responsibility, must align with him and work. ఎవరైతే సహోదరులు ఉంటున్నారో ఈ సువార్త పనిలో ఆ సువార్తికునితో కూడా కలిసి జత పనివారుగా వారితో కలిసి పని జరిగించాలి. Everybody is the evangelist. ఎందుకంటే అందరూ సువార్తికులుగా సువార్త పని చేయలేరు కాబట్టి They are lined up as workers of gospel. దేవుని సువార్త పనిలో సువార్త పనివారుగా ఆ సువార్తికునితో కూడా కలిసి పని చేయాలి. But they are like gynecology.
కానీ వారు గైనకాలజిస్ట్ లాగా ఉన్నారు. What is the job of a gynecologist? ఇప్పుడు ఆ స్త్రీకి సంబంధించిన వ్యాధులను చూసే ఆ డాక్టర్ పని ఏంటి? Bring the baby out. ఇప్పుడు ఏం చేస్తుంది వారు ఆ ప్రసవ సమయంలో ఆ బిడ్డ బయట Prevents a rebirth of, several. చూడండి, అనేకులకు జన్మనిచ్చే సమయంలో ఆ సహకారులు గారు ఉంటారు. But the elders or bishops or shepherds, కానీ అధ్యక్షులు కావచ్చు, లేకపోతే పెద్దలు కావచ్చు, కాపరులు కావచ్చు, they are like pediatricians. వాళ్ళు ఏంటంటే పీడియాట్రిషియన్, పిల్లల డాక్టర్ లాగా ఉంటారు వాళ్ళు. Those newborn again experience, those who are there. ఈ చిన్న పిల్లల డాక్టర్ లాగా ఈ పెద్దలు కాపరులు అయిన వారు ఎంతో సంరక్షణ, పాలు పెంపు అనేది విశ్వాసులు That's జరిగించాలి. why it said every elder must be a teacher, pastor, teacher. అందుకోసమే ప్రతి ఒక్క సంఘ పెద్ద కూడా ఆయన ఉపదేశకుడుగా కూడా ఉండాలి అని చెప్పబడుతుంది. What I meant to say is that అయితే ఒక విషయాన్ని మీకు చెప్తున్నాను, all these things we must do ఇవన్నీ కూడా జరిగించాలి. as a servant, ఒక సేవకుని వలె ఇవన్నీ బాధ్యతలు కూడా జరిగించాలి. not as a boss. ఒక బాస్ లాగా, ఒక యజమాని No లాగా boss in the assembly. సంఘంలో బాసిజము లేకపోతే ఒక యజమాని చేసే యాజమాన్యం లాగా చేయకూడదు. ఇతరులు సేవ చేయాలి అని అంటే This spiritual gift to ఇతరులకు ఉపచారం చేయటం, పరిచారం చేయడం కోసం మాత్రమే దేవుడు ఈ కృపావరములను అనుగ్రహించాడు. find out what is your spiritual. కాబట్టి దేవుడు నీకు అనుగ్రహించిన కృపావరం ఏమిటో ప్రార్థనా పూర్వకంగా నువ్వు గుర్తు, Are you exercising the spiritual gift? ఆ యొక్క ఆత్మీయమైన వరములను నీవు అభ్యసించము. What కానీ దీని పట్ల నీ వైఖరి ఏ రీతిగా ఉండాలి? why the Lord spoke these things to them, to the disciples? ఏ కారణాన్ని బట్టి యేసుక్రీస్తు ప్రభువారు తన శిష్యులతో ఇవన్నీ కూడా మాట్లాడుతున్నారు? Don't think that these are positions, ఏదో ఇవన్నీ కూడా ఒక పదవులు, ఒక స్థానాలు అని నీవు అనుకోవద్దు. secular positions. ఈ లోకపరమైన ఉద్యోగాల్లో ఉన్నట్లు ఒక పదవులు లాగా. These are serving as a deacon, as a deacon. చూడండి, ఒక పరిచారకుల్లాగా, ఒక పనివారం లాగా దేవుడు ఇచ్చిన ఈ పనులన్నిటిని కూడా మనం నిర్వర్తించాలి. He has got a background in the teaching of Jesus Christ in Luke chapter 22-24. ఈ మేడగదిలో జరగబడిన పరిచర్యకు సంబంధించి ఒక నేపథ్యము లూకాసు వార్త 22వ అధ్యాయం నుంచి 24వ అధ్యాయం వరకు ఉన్న విషయాలు కూడా కొన్ని ఉంటాయి. So that was in his mind what he taught over there. కాబట్టి అక్కడ చెప్పిన మాటలన్నీ కూడా గుర్తుపెట్టుకొని మేడగది పరిచర్యలో యేసుక్రీస్తు ప్రభువారు ఆ మాటలు అంటున్నారు. లూకాసు వార్త 22వ అధ్యాయం నుంచి 24 వరకు శిష్యుల మధ్య కూడా అక్కడ విభేదం అనేది మనకు కనబడుతుంది. అక్కడ మనం చదువుతున్నాము, And there arose also a contention among them, which of them was accounted to be the greatest. మన వారిలో మాలో ఎవరు అధికుడు, మనలో ఎవరు గొప్పవారు అని ఒకరి మధ్య ఒకరు ఆలోచన వచ్చింది. What is that? Bobbawari. గొప్పవాడు Greatest. మనలో ఎవరు గొప్పవారు? Who is the great? మాలో ఎవడు గొప్పవాడు అంటున్నారు. Who is the great? ఎవరు గొప్పవాడు? Then, sons of Zebedee, జబదయ కుమారులు, her mother approached, వారి తల్లి ప్రభు దగ్గరికి వచ్చింది. Lord, ప్రభువా, when you will be in the kingdom, నీ రాజ్యంలో make my sons, మా కుమారుల్ని ఇట్లా నువ్వు గుర్తుపెట్టుకో, one at the left side, ఒక కొడుకు ఎడం పక్క, one at the right side. ఇంకొక కొడుకు కుడి పక్క ఉండేటట్టు చూడయా అని ప్రభువుని అడుగుతుంది. The main seat. ముఖ్యమైన స్థానాలు కోరుకుంటున్నారు. Because after you, we wanted to be. ఎందుకంటే నీవు గొప్పవాడుగా ఉండాలని కోరుకుంటున్నావు. I'm sad to say, after going from Bombay and then Bahrain, we don't have such things in that phenomenon. When come to India, నేను ముంబై నుంచి బహ్రెయిన్ వెళ్ళాను, అక్కడ ఉన్నాను, అక్కడ ఎంత చొల్ల, కానీ మరలా నేను భారతదేశానికి వచ్చినప్పుడు if there is a common conference going on, ఎక్కడైనా కాన్ఫరెన్స్ జరుగుతున్నట్లయితే the prominent people are on the podium. ముఖ్యమైన వ్యక్తులు అంత పోడియం మీద ఉంటారు. Doesn't matter those who serve there praying or preaching, they should be on the podium. ఒకవేళ ప్రార్థన చేసినా లేకపోతే వాక్యం చదివినా వాళ్ళు పైన ఉండాలని పెద్ద నియమం ఏం లేదు. కానీ as I did social psychology in the University of Bombay, బాంబేలో నేను సోషల్ సైకాలజీలో చదువుతున్న సమయంలో I make an analysis. నేను ఒక విశ్లేషణ చేశాను. Those who do not have any testimony in the local assemblies, ఒకవేళ సంఘంలో వారికి మంచి సాక్ష్యం లేకపోతే stage show. వాళ్ళు ఏం చేస్తారంటే స్టేజ్ షో, కనబరిచే ప్రదర్శన చేస్తారు. And I observe them. వాళ్ళు సాక్ష్యం లేకపోతే వారు And I made it very clear, in some places,
నేను ఆ విషయాన్ని చాలా స్థలాల్లో ఖచ్చితంగా చెప్పాను. They wanted వాళ్ళేమో నన్ను పోడియంకి రండి అని కోరారు కానీ very clear. నేను వారికి చాలా స్పష్టంగా If చెప్పాను. I have ministry, prayer or anything, small ministry or anything, even message or whatsoever, maybe I will do that. But otherwise, I'll sit there at the other side. ఒకవేళ ఏదైనా వాక్యం చెప్పాలా ప్రార్థన చేయాలంటే వస్తాను కానీ లేకపోతే నేను నా స్థలంలో అదిగో అక్కడే కూర్చుంటాను ముందు. No. కానీ వాళ్ళు అట్లా కాదు You must be there. నువ్వు వచ్చి ముందే కూర్చోవాలనేవారు. Very often, with several such attitude, I agree to disagree. చాలా సార్లు కూడా నేను ఒప్పుకుంటున్నట్టు చెప్పి అసలు నేను ఒప్పుకోకుండా వెనక్కి కూర్చున్నవాడు. And then I found తర్వాత నాకు అర్థమైన విషయం ఏమిటంటే this is demonstration of their own glory. ఇదంతా కూడా మనుషులు తమ మహిమను కనపరుచుకోవడానికి They want జరిగిస్తున్నారు. to prove that they are something. ఇక్కడ వారు తాము ఏదో గొప్పవారు అని కనపరుచుకోవడానికి పనులు జరిగిస్తున్నారు. వారు అందరికంటే గొప్పవారు కనపరచుకోవడానికి చేస్తున్నారు. గొప్పవారుగా కనపరుచుకుంటున్నారు. అందరిలాగా మేము మామూలు వ్యక్తులం కాదు అని చూపిస్తుంటున్నారు. This is nothing else other than work of the thinking of the carnality. చూడండి, ఇది శరీర సంబంధంగా ఆలోచించడం తప్ప నుంచి ఇంకేది కూడా కాదు. Then what the Lord spoke to them. ఇక్కడ యేసుక్రీస్తు ప్రభువారు వారితో Chapter ఏమంటున్నాడు? 24 of 22, Luke 22. లూకాస్ Yeah. The kings of the Gentiles exercise lordship over them. ఇక్కడ లూకా సువార్త 22వ అధ్యాయము 24వ వచనము 22-24 అన్య జనములలో రాజులు వారి మీద ప్రభుత్వము చేయుదురు. The kings of the Gentiles అన్య జనుల రాజులు over them, వారి మీద ప్రభుత్వం చేయుదురు. and those who exercise authority over them are called the benefactors. వారి మీద అధికారము చేయువారు ఉపకారులు అనబడుదురు. That means the meaning is that అంటే దాని అర్థం ఏమిటంటే tyrannical leaders who are appointed to work for the benefit of the people, tyrannical leaders. అంటే చాలా కఠినమైన నాయకులైన వారు ఇతరుల ఉపకారం పొందే నిమిత్తము వారు కేవలం ఆ రీతిగానే పనిచేస్తున్నారు. Of course they are serving the Lord. వారు ప్రభుని సేవిస్తున్నారు వాస్తవమే కానీ not the servant's nature. అయితే దాసుని స్వభావం కలిగి వారు అక్కడ పని జరిగించటం లేదు. Jesus revolutionized that thought. అయితే యేసుక్రీస్తు ప్రభువారు ఆ ఆలోచన ధోరణినే పూర్తిగా మార్చివేశారు. ఆ వైఖరినే ప్రభువు మార్చివేశాడు. He is giving a new equation. ఇక్కడ దానికి కొత్త విధానాన్ని పేర్కొంటున్నాడు. Especially with the Pharisees and Sadducees, these were there. ఇక్కడ That attitude was there. ఇక్కడ పరిసయ్యులకు శాస్త్రులైన వారికి అటువంటి ఆలోచన ధోరణి ఉంది. But he is telling, కానీ యేసు ప్రభువారు చెప్తున్న మాట, so among you, మీరైతే అలాగూ ఉండరాదు అంటే disciples, 26వ వచనంలో ఉంది. లేకపోతే నన్ను అనుసరించేవారు believers in any era, లేకపోతే ఏ తరంలో ఉన్న విశ్వాసులైనా కావచ్చు, మీరైతే అలా ఉండరాదు. change the equation, leadership equation. నాయకత్వపు విధానాన్ని పూర్తి యేసు ప్రభువారు మార్చివేస్తూ ఉంటున్నారు. On the contrary, దానికి భిన్నంగా who is greatest among you, మీలో గొప్పవాడు let him as the younger. చిన్నవాని వలె ఉండాలి. God is appointed you for service, sisters, brothers, and everybody. అలా దేవుడు నిన్ను ఆ పలానా పనిలో ఆ స్థాయిలో ఉంచాడు, అది వాస్తవమే కావచ్చు. Maybe you are leading the sisters meeting or whatsoever maybe. లేకపోతే నువ్వు సిస్టర్స్ మీటింగ్ నడిపించవచ్చు, లేకపోతే ఇంకో పని చేయవచ్చు. Attitude. కానీ నీ యొక్క వైఖరి ఏ రీతిగా ఉండాలి? There was a younger. చిన్నవాడుగా ఉన్నారు. And he who governs as he who serves. తర్వాత 26వ వచనంలో అధిపతి పరిచారకుని వలన ఉండవలెను. Then he is telling that. తర్వాత అంటున్నాడు Verse 27. 27వ వచనంలో, For who is greater, గొప్పవాడెవడు? the one who is seated at the table, భోజన పంక్తిని కూర్చుండేవాడా, or the one who serves? పరిచర్య చేయవాడా? He is posing a question there. చూడండి, యేసుక్రీస్తు ప్రభువు ఒక ప్రశ్న అడుగుతున్నాడు. Until that time they will answer that one who are receiving servitude. ఈ ప్రశ్న ఖచ్చితంగా అంటారు, ఎవరైతే భోజన పంక్తిని కూర్చుండువాడే, One who is served. పంక్తిని కూర్చుండువాడే కదా. Then he said, is it not the one who are seated at the table? పంక్తిని కూర్చుండువాడే కదా అంటున్నాడు ప్రభు. Receiving. ఎవరైతే ఇతరులకు పరిచర్య చేస్తారో, receiving service, పొందుకునేవారే గొప్పవారు కదా. అయినను నేను మీ మధ్య పరిచర్య చేయు అని వలే ఉన్నాను. అయితే నేను మీ మధ్య పరిచర్య చేయు అని వలే ఉన్నాను అని ప్రభు. The master
leader, the master should become a servant, humble servant. యజమానుడు లేకపోతే ఇక్కడ బోధకుడు దాసునిగా మారుతూ ఉన్నాడు. Humility should be the formula of a believer's life. విశ్వాసి జీవితంలో దీనత్వము అనేది ఒక సూత్రంగా ఉండిపోవాలి. You may be better, useful for the Lord. నీవు దేవుని చేత బహుగా విస్తారంగా వాడబడుతున్న వ్యక్తి కావచ్చు. God has blessed you better in many aspects. అన్ని రంగాల్లో నిన్ను దేవుడు ఆశీర్వదించి ఉండవచ్చును కాక. Come down, అయినా నువ్వు దిగినమ్ము, be a servant. ఒక దాసుని వలె నువ్వు ఉండాలి. Our attitude should be that of. మన యొక్క వైఖరి దాసుని వైఖరి వలె ఉండాలి. That's why the Lord, has appointed you. అందుకోసమే దేవుడు నిన్ను నియమించాడు. The very principle of servant leader. ఆ దాసుని లేకపోతే సేవా నాయకత్వము యొక్క మూల నియమము కూడా ఇదే. This is what the Lord has exhibited. ఇది మన స్వయాన యేసుక్రీస్తు ప్రభువారే కనబరిచిన విధానం. When we read Philippians chapter 2, 1 to 10, ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయము మొదటి 10 వచనాలు చదివితే, there that being God, ఆయన దేవుని స్వరూపం కలిగిన వాడై ఉన్నాడు, ఆయన దేవుడుగా ఉన్నాడు. then we read that, it's all discussed in the assembly. ఆ తర్వాత కూడా మనం తర్వాత చదువుతూ మనకు తెలుసు. There we read that, అక్కడ మనం చదువుతున్నాము. then the background is that అక్కడ వెనకాల నేపథ్యం ఏమిటి the అంటే, Lord says that, యేసు ప్రభువారు అంటున్న మాట, have the mind in you which was also in Christ Jesus. క్రీస్తు యేసునకు కలిగిన ఈ మనస్సు మీరును కలిగి ఉండుడి. క్రీస్తు మనస్సును మనం కనపరచాలి. The mind of Christ. క్రీస్తు మనస్సు, అది నేపథ్యం దాని వెనకాల. In 1 Corinthians chapter 2, కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయంలో there అక్కడ మనం ఏం చదువుతాము? he said the spiritual man exhibits the mind of Christ. ఈ ఆత్మీయమైన వ్యక్తి క్రీస్తు యొక్క మనస్సును అక్కడ కనపరిచే వ్యక్తిగా ఉంటాడు. The wife knows the husband's mind. భార్య భర్త యొక్క మనస్సును ఎరుగును, The husband knows the mind of his wife. భర్త భార్య యొక్క మనస్సును ఎరిగిన వాడుగా ఉంటాడు. So the mind of Christ. కాబట్టి క్రీస్తు మనస్సును ఎరగాలి. Spiritual man is one who exhibits the mind of Christ. ఆత్మమూలంగా చేసే వ్యక్తి దేవుని విషయాలను ఎరిగిన వాడుగా ఉంటాడు. In Philippians chapter 2 verse 5, ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 5వ have this వచనంలో, mind in you ఈ మనస్సును మీరు కలిగి which was also in Jesus Christ Jesus. ఆ మనస్సు క్రీస్తు యేసును కలిగిన మనస్సు. Then says that తర్వాత మనం చదువుతున్నాము, who existing in the form of God, ఆయన దేవుని స్వరూపము కలిగిన వాడై ఉండి not being on the equality with God, దేవునితో సమానముగా ఉండుట విడిచిపెట్టకూడని భాగ్యమని ఎంచుకొనలేదు గాని, and he emptied himself. ఆయన తాను రిక్తునిగా చేసుకున్నాడు. That means he did not leave his deity. అనగా తన దైవత్వాన్ని విడిచిపెట్టలేదు. Perfect God, he did not exercise his deity, the way he has to be exercised. దేవునిగా ఏ రీతిగా ఉన్నాడో అదే దాన్ని పూర్తిగా ఇక్కడ మానవుడిగా దాన్ని కనబరచలేదు. He has been God forever, eternally is God. ఆయన నిత్యము ఆయన దేవుడుగా ఉన్నాడు. Then he took up a form of a servant. ఆయన దాసుని స్వరూపాన్ని ధరించుకున్నాడు. Being made in the likeness of men. మనుషుల పోలికగా పుట్టాడు. Let me read that. తర్వాత చదువుతున్నాం, And found in fashion as a man. ఆయన ఆకారమందు మనుష్యుడుగా కనబడి Himself, తన్ను తాను తగ్గించుకొనెను, becoming obedient విధేయుడయ్యాడు, even to death. మరణం మగునంతగా At the విధేయుడయ్యాడు, death of the cross. శిలువ మరణము పొందినంతగా విధేయుడయ్యాడు. పరిపూర్ణుడైన దేవుడు ఆయన మానవుడయ్యాడు. That too, అది కూడా among the man, ఆ మనుషుల పోలికగా మనుషుల మధ్య he became a dikos. ఆయన శిలువ మీద ప్రాణం He పెట్టాడు. became a servant. దాసుడైపోయాడు. He changed the mind of. ఆ క్రీస్తు మనస్సును కనబరచాడు. He must share the mind of Christ. ఆ క్రీస్తు మనస్సును ఆయన What తెలియజేశాడు. whatever we do, మనం ఏమి చేసినా గాని with that compassion, అటువంటి క్రీస్తు కనికరముతో, not pity, he's the model. క్రీస్తు చూపించిన ఆ జాలి దయను Our behavior should be regulated. మన యొక్క వైఖరి కూడా ఆ రీతిగానే ఉండాలి. In other words, ఇంకో మాటలో చెప్పాలి on అంటే, the boss of in the assembly. సంఘాల్లో బాసుల్లాగా లేకపోతే పెత్తనదారుల్లాగా మనము ఉండకూడదు. The secular corporates, మన బయట ఉద్యోగాల్లో మనం ఎక్కడైనా చూసినట్లయితే boss is always right. ఎప్పుడు కూడా బాసు లేకపోతే యజమాని ఎప్పుడు కూడా ఆయన చెప్పిందే సరిగా ఉంటుంది. But కానీ he must become servant. మనము దాసులుగా ఉండాలి. This is the mind of Christ. ఇది క్రీస్తు మనస్సు. This is the mind of Christ. ఇదే క్రీస్తు మనస్సు అంటే. So Jesus కాబట్టి క్రీస్తు demonstrated this principle.
ఆ నియమాన్ని ఆయన కనబరిచాడు. No guru did that. ఏ గురువు చేయలేదు. He demonstrated as a servant. ఒక దాసునిగా ఏ రీతిగా ఉండాలో యేసుక్రీస్తు ప్రభువారు కనబరిచారు. That was climax on the death of Jesus Christ on the cross of Calvary. అది కల్వరి శిలువలో యేసుక్రీస్తు ప్రభువారు అంతిమగా కనబరిచిన విధానంగా ఉంది. Perfect God పరిపూర్ణుడైన దేవుడు became a perfect man. పరిపూర్ణుడైన మానవుడిగా అయ్యాడు. That to become not a doulos but a diakonos, the humble servant. చూడండి, ఎంతో దీనుడైన సేవకునిగా ఆయన పూర్తిగా తను తాను తగ్గించుకున్నాడు. And Jesus said, యేసుక్రీస్తు ప్రభువారు అన్నారు, you ought to do మీరు కూడా ఇది చేయవలసిన వారుగా ఉన్నారు. do that. దీన్ని కూడా చేయడానికి మీరు అభ్యాసం చేయండి. Christian life is such a servitude life. కాబట్టి క్రైస్తవ జీవితం ఎప్పుడు కూడా ఉపచారము చేసే జీవితంగా ఉంది. So let's humble ourselves. కాబట్టి మనం తగ్గించుకుందాం, Come down. దిగి వద్దాం. Be a servant. ఒక సేవకుని వలె మనం Who is పరిచయం the చేద్దాం. greatest? ఎవరు గొప్ప? One who serves us. ఎవరైతే పరిచారం చేస్తారో There వారే are గొప్ప. problems. The evangelist is great. The elder is great. మనకు చాలా సమస్యలు ఉన్నాయి. సంఘ పెద్ద గొప్ప పెద్ద, లేకపోతే సేవకుడు పెద్ద అని మనం అనుకుంటాం. That preacher is great. లేకపోతే వాక్యం చెప్పే ఆ బోధకుడు పెద్ద. I am greatest preacher. నేను అందరికంటే గొప్ప ప్రసంగికుడు అని అంటాం. No, it will not work for the Lord. ఇలా అన్ని కూడా దేవుని ముందు ఏం చెల్లవు. Those who are serving better. ఎవరైతే ఎక్కువగా మంచిగా సేవిస్తారు, Those who are loving better. ఎక్కువగా ఎవరైతే ప్రేమిస్తారో, Those who are helping others better. ఎవరైతే ఇతరులకు సహాయం చేస్తారో They are the greatest. వారే గొప్పవారు. Jesus taught this. అది యేసు ప్రభువారు నేర్పించారు. And then he taught. He went to the upper room. దాని తర్వాత మేడగదిలోనికి ఆయన వెళ్ళారు. Where he demonstrated that. అక్కడ ఆ విషయాన్ని వారికి కనబరిచాడు. May God bless you దేవుడు మిమ్మల్ని దీవించును గాక. and thank you.